సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ ఎనాలిటికల్గా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు. ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు అనవసరం, దీన్ని గాలికి వదిలేస్తే మాలాగా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు, అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము, సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసిపోదామనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు, మీరు పద్ధతిగా మాట్లాడితే మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా బట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే. ఒక విషయంలో మాత్రం